గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ షేప్ లో కడుతున్న అసెంబ్లీ వైపు అయితే ఉన్నాము. ఈ అసెంబ్లీకి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఫేజ్ 2 కి సంబంధించిన పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఆ పైలింగ్స్ ని కట్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఫేజ్ 3 వైపు కూడా పైలింగ్స్ అంతా కంప్లీట్ అయిపోయి అక్కడ పైలింగ్ కట్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కొత్తగా ఒక టవర్ క్రేన్ ఎరెక్షన్ అయితే జరిగింది. ఒక భారీ టవర్ క్రేన్ అయితే పెట్టారు. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి బేస్మెంట్ G+3 స్ట్రక్చర్ తో అయితే ఉంటుంది. దాదాపు 11,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది. దీంట్లో ఉన్న హైలైట్ ఏంటంటే దీనికి పైన వచ్చే టవరే అన్నమాట. ఈ టవర్ హైట్ వచ్చేసి దాదాపు 250 మీటర్స్ హైట్ వరకు అయితే ఉంటుంది. ఆ 250 మీటర్స్ హైట్ వరకు టూరిస్టులు అక్కడ వరకు వెళ్ళి దాని చుట్టూ నుండి అక్కడ నుండి 360 డిగ్రీ వ్యూలో అమరావతి రాజధాని ప్రాంతం మొత్తాన్ని చూసే విధంగా దీన్ని డిజైన్ అయితే చేశారు. నేను ఈ వీడియోలో ఈ అసెంబ్లీకి సంబంధించిన ప్రజెంట్ ఇప్పుడు పనులు ఏమేమి జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ప్రజెంట్ ఇక్కడ అసెంబ్లీ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయో మీకు డీటెయిల్ గా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 4 సూపర్ బ్లాక్ ఈలో నిర్మిస్తున్న అసెంబ్లీకి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు. ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి కొండమరాజుపాలెం విలేజ్ దగ్గరలో అయితే జరుగుతుంది. దాదాపు 104 ఎకరాల విస్తీర్ణంలో ఈ అసెంబ్లీకి సంబంధించిన మొత్తం ఏరియా అయితే ఉంటుంది. దీంట్లో మెయిన్ బిల్డింగ్ వచ్చేసి 25 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా 200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. దీని హైట్ కూడా 250 మీటర్ల వరకు అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ స్టేటస్ ఏంటంటే ఇది మొత్తం 4 ఫేజుల్లో పైలింగ్స్ అయితే వేస్తున్నారు. ఫేజ్ 1 పైలింగ్ కంప్లీట్ అయిపోవడంతో అక్కడ ఫౌండేషన్ వేసి మిగతా వర్క్స్ చేసుకుంటున్నారు. అలాగే మిగతా చోట పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు పైలింగ్ ని కట్ చేసే వర్క్స్ అయితే చేస్తున్నారు. దాదాపు మాక్సిమం పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్ అయిన చోట ఏంటంటే పైలింగ్ మొత్తాన్ని కట్ చేస్తున్నారు. దాదాపు 11,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అసెంబ్లీ బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారు. ఇది స్ట్రక్చర్ వచ్చేసి బేస్మెంట్ G+3 ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది. దీని డిజైన్ కూడా లండన్ కి సంబంధించిన నార్మల్ పోస్టర్స్ సంస్థ వాళ్ళు అయితే డిజైన్ చేశారు. దీని డిజైన్ కూడా ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్ లిల్లీ పూ ఆకారంలో అయితే ఉంటుంది. ఇలా డిజైన్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేవి సంవత్సరానికి 40 నుండి 50 రోజుల వరకు జరుగుతాయి. రిమైనింగ్ డేస్ లో టూరిస్టులు అసెంబ్లీ టవర్ పై నుండి సిటీ మొత్తం 360 డిగ్రీస్ మొత్తం చూసే విధంగా దీన్ని డిజైన్ అయితే చేశారు. ఈ అసెంబ్లీ బిల్డింగ్ లో అసెంబ్లీ హాల్, సెంట్రల్ హాల్, గ్యాలరీస్, ఇంకా మ్యూజియం, ఇంకా కమిటీ హాల్స్ అయితే ఉంటాయి. దీని 3 ఫ్లోర్స్ పైన ఉండే పోర్షన్ ని సెంట్రల్ స్పైర్ అంటారు. దీంట్లో వ్యూవింగ్ గ్యాలరీస్ ఉంటాయి. 3 ఫ్లోర్ నుండి 250 మీటర్స్ హై టాప్ వరకు లిఫ్ట్ ఉంటుంది. అక్కడ నుండి 360 డిగ్రీస్ వ్యూతో రాజధాని మొత్తం చూడొచ్చు. ఫేజ్ 1 కంప్లీట్ అయిన చోట చూడండి, ఇక్కడ మొత్తం ఫౌండేషన్ వేసి మిగతా రిమైనింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. దాదాపు 250 మీటర్లు అంటే 820 అడుగుల వరకు ఎత్తులో ఉంటుంది ఈ సెంట్రల్ స్పైర్ మొత్తం పోర్షన్ మొత్తం. ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం. అది గుజరాత్లోని నర్మదా నది ఒడ్డునైతే ఉంది. ఆ విగ్రహం ఎత్తు వచ్చేసి 182 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే 597 అడుగుల ఎత్తులో ఉంటుంది. మన అసెంబ్లీ బిల్డింగ్ వచ్చేసి దానికన్నా ఎత్తుగా అయితే నిర్మిస్తున్నారు. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు. లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డిఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. దీని ఎత్తు వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే దాదాపు 820 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూడండి, రీసెంట్ గా ఇక్కడ టవర్ క్రేన్ ఎరెక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ టెస్ట్ అయితే చేస్తున్నారు.
ఈ అసెంబ్లీ బిల్డింగ్‌లో 2 గ్యాలరీలయితే ఉంటాయి. ఒకటొచ్చేసి 262 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందులో నుండి దాదాపు 300 మంది ఒకేసారి ఆ గ్యాలరీలో నుండి రాజధాని వ్యూనైతే చూడొచ్చు. అలాగే ఇంకో గ్యాలరీ వచ్చేసి 820 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందులో ఒకేసారి 25 మంది వెళ్లి అక్కడి నుండి 360 డిగ్రీస్ వ్యూతో రాజధాని ప్రాంతం మొత్తాన్నయితే చూడొచ్చు. ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ ఫేజ్ 1 కంప్లీట్ అయిన చోట మీరు చూడండి ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు కార్నర్‌లో ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అటువైపు కార్నర్‌లో ఏంటంటే ఇప్పుడు పైలింగ్స్‌ని కట్ చేసే వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మించే ప్రాంతం మొత్తం ఏంటంటే భారీ ఎత్తున పైలింగ్ రిగ్గులు ఇయన్నీ ఉన్నాయి. దీనికోసం దాదాపు 2500కి పైగా పైలింగ్స్‌నైతే వేస్తున్నారు. ఈ అసెంబ్లీ కింద నుండే పాలవాగు అయితే ఫ్లో అవుతుంది. దీని చుట్టూ పాలవాగు ఫ్లో అయ్యి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ పాలవాగుకు సంబంధించిన వర్క్స్ కూడా అసెంబ్లీకి అటువైపు, ఇటువైపు అయితే జరుగుతున్నాయి. ఈ పాలవాగు అసెంబ్లీ కింద నుండి రౌండ్ ఫ్లో అయిన తర్వాత ఐకానిక్ టవర్స్ 1, 2 అలాగే 3 వైపు నుండి మధ్యలో నుండి అయితే వెళ్తుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో. దీనికి లెఫ్ట్ సైడ్ వైపే ఈ కన్‌స్ట్రక్షన్ సైట్‌నైతే రెడీ చేసుకున్నారు. ఈ కన్‌స్ట్రక్షన్ సైట్ మొత్తం మీరు చూడొచ్చు. ఈ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో ఒక 2 బ్యాచింగ్ ప్లాంట్‌లయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకో టవర్ క్రేన్‌కి సంబంధించిన మెటీరియల్ కూడా వచ్చింది. ప్రెజెంట్ ఒక టవర్ క్రేన్ ఎరెక్షన్ కంప్లీట్ అయిపోయింది గదా! ఇంకా అసెంబ్లీ చుట్టూ ఇంకా కొన్ని టవర్ క్రేన్స్ ఎరెక్షన్ చేసి దీనికి సంబంధించిన మిగతా నిర్మాణాలైతే కంటిన్యూ చేస్తారు. ఈ కన్‌స్ట్రక్షన్ సైట్ మొత్తం చూడండి ఎలా ఉందో. భారీ ఎత్తున కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన మెటీరియల్ అలాగే స్టీల్ కానివ్వండి, ఇంకా టవర్ క్రేన్‌కి సంబంధించిన మెటీరియల్ ఇయన్నీ ఉన్నాయి. మధ్యలో వైపు కూడా ప్రెజెంట్ ఇక్కడ ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.